ప్రపంచము నలుమూలలకు విస్తరించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మాసంలో మనము పరిశుద్ధాత్మ నీ యొక్క అనేక కార్యములు మనం తెలుసుకుంటున్నాము. నేటి దినమునందు మనం మరి ఒక నూతన సంగతి సత్యమును తెలుసుకొని పోతున్నాం. అదేంటి అంటే ఐక్యతకు మూలంగా పరిశుద్ధాత్మ, the Holy Spirit as a source of unity. ఐక్యత ప్రియులారా. మరి ఎక్కడ మరి యొక్క ఐక్యతకు దాని యొక్క మూలము అనేటటువంటిది ఐక్యత. మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే ఐక్యత అనేది సంఘర్షణ లేకపోవటం కాదు, కానీ ఒక సాధారణ ఉద్దేశం యొక్క ఉనికి. ఇంగ్లీష్లో చూస్తే యూనిటీ ఈజ్ నాట్ ద absence ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ కామన్ పర్పస్. ఒక సాధారణ ఉద్దేశం యొక్క ఉనికి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి ఈ యొక్క యూనిటీ, ఐక్యత. ఐక్యత అంటే అది ఏదో మరి సంఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్ లేకపోవటం కాదు. మామూలుగా మనము ఆ సఖ్యత కలిగి ఉండటం, కాన్ఫ్లిక్ట్స్ ఏం లేకుండా, ఎటువంటి గొడవలు ఇవి లేకుండా అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ మరి బైబిల్ పరంగా ఏంటంటే ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ కామన్ పర్పస్. అందరూ ఏక దృష్టి కలిగి, ఉద్దేశం కలిగి మరి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఐక్యత. ఆ ఎంత మేలు, మనోహరము. సహోదరుల ఐక్యతముగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి నిజమైనటువంటి ఐక్యత భాగస్వామ్య లక్ష్యాలపై నిర్మించబడింది. పరిశుద్ధాత్మ కీలక పాత్ర వహిస్తుంది, పోషిస్తుంది ప్రియులారా. ట్రూ యూనిటీ is built on shared goals with the Holy Spirit playing a vital role. ప్రియులారా, ఇది ఏదో ఒక్కళ్ళు డామినేట్ చేయటం కాదు, కానీ ప్రియులారా సంఘంలో కానివ్వండి, ఎక్కడైనా సరే అందరూ కలిసి సహకరించుకోవటము. నిజమైనటువంటి ఐక్యత భాగస్వామ్య లక్ష్యాలపై నిర్మించబడింది. ట్రూ యూనిటీ ఈజ్ బిల్ట్ ఆన్ షేర్డ్ గోల్స్. లక్ష్యాలు అందరూ కూడా భాగస్వామ్యం పొందటం ప్రియులారా. షేరింగ్ దేర్ ఐడియాస్, షేరింగ్ ఆ రీతిగా అందరూ కలిసి ఒక కట్టుగా. మరి అందులో పరిశుద్ధాత్మకు కూడా ప్రియులు ఒకటే గోల్ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం. అల్టిమేట్ గోల్ ఈస్ టు గ్లోరిఫై గాడ్. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు తినినను త్రాగినను ఏది చేసినను దేవుని యొక్క మహిమార్థమే చేయుడి అని చెప్పి. వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్, వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ రావాలి ప్రియులారా. కాబట్టి మరి నేటి ధ్యానం కొరకు మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇంగ్లీష్లో చూస్తే మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ త్రూ ద బాండ్ ఆఫ్ పీస్. కాబట్టి ఇక్కడ మరి అంటే చూస్తే మరి ఐక్యతకు పిలుపు ప్రియులారా, ద కాల్ టు యూనిటీ. కాబట్టి ఆ సంఘాలలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎక్కడైతే యూనిటీ ఉంటుందో, వన్నెస్, మరి ఆ ఆ సఖ్యత ఉంటుందో, మరి అక్కడ ప్రియుల గొప్ప కార్యములు జరగటం అనేటువంటి మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి దీనికి మూలంగా మరి దీన్ని నడిపించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఐక్యత కోసం కృషి చేయటం చాలా అవసరం. మన కుటుంబాలలో ఇంటికి యజమానుడిగా మరి మరి తండ్రిగా ఆయన మరి అందరి మధ్య కూడా సఖ్యత, సమాధానము, ఐక్యత ఉండేలాగా మరి చూడాలా. స్ట్రైవింగ్ ఫర్ యూనిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఎక్కడైతే ఆ యూనిటీ ఉన్న దగ్గరే పిల్లరా ఇద్దరు అంగీకరిస్తే దేవుడు కూడా అంగీకరిస్తాడని చెప్పి బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది పిల్లలు.
కాబట్టి మరి అపోస్తల కార్యములు మరి ఉదాహరణకు అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మరి ఆది సంఘము వారు ప్రతిదీ కూడా పంచుకోవటము. మరి దాని యొక్క ఉద్దేశంలో ఏంటంటే ఐక్యత పిల్లలు. ఇన్ ద ఎర్లీ చర్చ్ ఇన్ యాక్ట్ సెకండ్ వి సీ దే షేర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యునైటెడ్ ఇన్ పర్పస్. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి పిల్లల. ఐక్యతకు మనం పిలువబడి ఉంటున్నాము. రెండవదిగా ఏంటి అంటే సమాధాన బంధము. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, మీరు సమాధానమను బంధము చేత, ద బాండ్ ఆఫ్ పీస్, సమాధానం ప్రియుల. ఎక్కడైతే సఖ్యత ఉంటుందో అక్కడే మరి సమాధానం కూడా. పరిశుద్ధాత్మ మరి తేడాలను అధిగమించి అక్కడ సమాధానాన్ని తెస్తుంది పిల్లలు. ద హోలీ స్పిరిట్ బ్రింగ్స్ పీస్ ద ట్రాన్సెండ్స్ డిఫరెన్సెస్. మరి ఆ భేదాభిప్రాయాలు లేకపోతే డిఫరెన్సెస్, డివిజన్స్, ఇవన్నీ కూడా సాతాను ప్రియులారా. నా మాటే నెగ్గాలి, అట్లా కాకుండా దీనత్వం తగ్గించుకోవటము. ఒకవేళ మరి ఆ యజమానుడికి చెప్పవచ్చు, వాటిని అంగీకరించటం, లీడర్గా చెప్పవచ్చు, లేకపోతే సంఘ కాపరిగా కొన్ని మాటలు చెప్పవచ్చు, కమిటీ మీటింగ్స్లో, ఇటన్నిటిలో కూడా మరి వీసి ఎంతో ఆవేశములు, మరి ఎంతో ఆర్గ్యుమెంట్స్, లేకపోతే ఎంతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అవి మళ్ళీ వాళ్ళను డివైడ్ చేస్తున్నాయి ఇప్పుడు దినాలలో సంఘాలలో. కాబట్టి ఇది ఎంతైనా మనం తెలుసుకోవాలా. మరి క్రీస్తులో ఉమ్మడి లక్ష్యంపై మనము దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంటున్నది పిల్లల. ఫోకస్ ఆన్ కామన్ మిషన్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభు మనందరికీ కూడా ఒక మరి కమిషన్ ఇచ్చి ఉంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను పంచుకోండి, శిష్యులను చేయండి అని చెప్పి. గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ మేక్ దమ్ మై డిసైపుల్స్. కాబట్టి ప్రియులారా, మరి యొక్క పౌలు బర్నబాలు కూడా వారి మధ్య కొంచెం భేదాభిప్రాయాలు, డిసగ్రిమెంట్స్ అనేటటువంటి వచ్చినాయి. కానీ వారిలో మరి ఆ యొక్క రికన్సిలియేషన్, మరలా సయోధ్య, మరలా వాళ్ళు తగ్గించుకొని ఇద్దరు కలిసి మరి ఇంకొక జర్నీలో వాళ్ళు మరి ఆ మిషన్ జర్నీలో వారు ముందుకు వెళ్ళటం చూస్తున్నాం పిల్లల. పాల్ అండ్ బర్నబాస్ రికన్సిలియేషన్ డిస్పైట్ డిసగ్రిమెంట్స్ పిల్లలు. మరి అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఐక్యతలో వైవిధ్యము, డైవర్సిటీ ఇన్ యూనిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పి మనం చదువుకుంటుంటాం కదండి. మన యొక్క దేశంలో ఎంతో వివిధ రకాలు, వివిధ మరి బ్యాక్గ్రౌండ్స్, కల్చర్స్, ఇవన్నిట్లో కూడా మరి మరి ఐక్యత దేశమంతా కూడా ప్రియులార. మరి కాబట్టి ఐక్యత వైవిధ్యాన్ని జరుపుకుంటుంది. యూనిటీ సెలబ్రేట్స్ డైవర్సిటీ. కాబట్టి మరి వివిధమైనటువంటి మరి గిఫ్ట్స్ ఉంటున్నాయి, వరాలు ఉంటున్నవి, అనేక మరి నేపథ్యాలు ఉంటున్నవి, లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ ఉంటున్నవి. మరి క్రీస్తు శరీరానికి మరి అవన్నీ కూడా ఎంతైనా కాంట్రిబ్యూట్ చేయవలసినటువంటి వారు అంటున్నారు. మనందరం కూడా వీఆర్ ఆల్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నో మ్యాటర్ వేర్ యు ఆర్ లివింగ్. మనల్ని యేసు ప్రభు వారు అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఉంటున్నాడు. అనేక ప్రాంతాల్లో మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఈనాడు దాదాపు 80 దేశాల్లో మన యొక్క తెలుగు వారితో కనెక్షన్స్ ఉంటున్నవి. కనెక్టింగ్ ద గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ అని చెప్పి నా వెనకాల స్క్రీన్ మీద చూస్తారు చూడండి. కనెక్టింగ్ ద గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. అనేక తెలుగు వారు అనేక అవసరాలతోటి వారు నన్ను మరి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. వారి యొక్క బిడ్డల యొక్క వివాహాలకు విషయం కావచ్చు, లేకపోతే వారి యొక్క బిడ్డలు మరి ఆ చదువు రీత్యా ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ సహవాసం ఉందా. ఒక సిస్టర్ మరి వారి యొక్క బిడ్డ మరి యూకేలో అక్కడ చదువుకుంటుంది, ఆ బ్రదర్ అక్కడ ఏమన్నా సహవాసం ఉందా అన్నప్పుడు వారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ సహవాసాలు, మరి ఆ సంఘ కాపరులు, పాస్టర్స్ను వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ రీతిగా ప్రియులారా అనేక రీతిలుగా కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. కాబట్టి నో మ్యాటర్ మనం ఎక్కడైనా సరే దేవుడు, మనం అందరం కూడా పంపబడినటువంటి వారు. వీఆర్ సెంట్ అవుట్ పీపుల్. ఆ దేవుడు మనల్ని ఒక ఉన్నత ఉద్దేశంతో పిలిచాడు, మనల్ని అనేక ప్రాంతాలకు పంపించి ఉంటున్నాడు. నన్ను 2005లో మరి చైనా దేశానికి వెళ్ళటానికి సహాయం చేశాడు, ఆ ప్రాంతంలో ఉండటానికి. మరి అప్పటి నుంచి కూడా మరి తర్వాత 2014లో ఇప్పుడు మరి హాంకాంగ్లో ఉండటం జరుగుతుంది. మరి ఆ రీతిగా ఎక్కడ మన నుంచి అక్కడ పిల్లారా మనం దేవుని కొరకు భయంకరంగా ఉండాలి. దేవుడి ఇచ్చినటువంటి పనిలో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లారా.
మరి ఇక్కడ కొరింథీయుల సంఘంలో చూస్తే ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం మరి తేడాలను జరుపుకుంటుంది అని చెప్పి మనం గమనిస్తుంటున్నాం. ద కొరింథియన్ చర్చ్ సెలబ్రేటింగ్ డిఫరెన్సెస్ ఫర్ ఎ హెల్దీ కమ్యూనిటీ. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఒక సమాజం కావాలి అంటే మరి సెలబ్రేటింగ్ డిఫరెన్సెస్. మనకు అనేక రకములైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ వారు ఉంటుంటారు. ప్రియులారు అనేక వరాలు ఉంటున్నవి. అందరం కలిసి మరి అందరు కలిసినప్పుడు వి సీ వన్నెస్, వి సీ గాడ్స్ గ్లోరీ, వి సీ గాడ్స్ ప్రెజెన్స్, వి సీ రివైవల్ కమింగ్ అప్. ప్రియులారా, అక్కడ అనేక ఆశ్చర్యకార్యాలు జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే పరిశుద్ధాత్మ మన ఐక్యతకు మూలమై ఉంటున్నది. ప్రియులారా, మనం తెలుసుకోవాలా. మరి దేవుని సన్నిధి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనం నడుచుకోవటం. ఒక గుంపు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. ఆ ప్రభు సన్నిధి ఎక్కడ ఉంటుందో ప్రియులారా, అందరు కలిసి ఏక కంఠంతో ఏక మనసుతోటి ప్రియులారా మరి ఏక ఆత్మతోటి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వి సీ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్. మరి అంతేకాకుండా అక్కడ మరి సమాధానము మరియు ఆ సామరస్యం కోసం మనందరం కూడా ఆ కృషి చేయటానికి మనం పిలువబడ్డాం ప్రియులారా. కాబట్టి ఆత్మ అందించేటటువంటి ఆ యొక్క ఆ, ఐక్యతను మనం స్వీకరిద్దాము. మరి అంతేకాకుండా ప్రేమ మరియు సహకారాన్ని మనం పెంపొందించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈరోజు వాక్యం బట్టి వందనాలు. సమాధానం అనుబంధం చేత ఆత్మ కలిగించే ఐక్యత ప్రభు. అయ్యో తండ్రి, మా యొక్క కుటుంబాలలో ఆ యొక్క ఐక్యతను దయచేయండి. మా సంఘాలలో తండ్రి ఐక్యత దయచేయండి. మా సమాజంలో ప్రభు ఆ యొక్క తండ్రి పీస్ ఎంత అవసరమై ఉంటున్నది ప్రభు. సమాధానం ప్రభు. మేము పనిచేసే స్థలంలో ప్రభు ఆ యొక్క తండ్రి ఐక్యత అవసరమై ఉంటున్నది. అందరూ కూడా ఏక కామన్ గోల్స్ కలిగి ఉండటానికి ప్రభు, ఒకే పర్పస్ తోటి ప్రభు. ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా తండ్రి ఒక మిషన్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. అయ్యో తండ్రి, దానికి తగినట్టుగా అందరూ సహకరించినప్పుడు రియలీ ఓ లార్డ్ ఆఫ్ ఫాదర్, వీఆర్ గోయింగ్ టు అచీవ్ అవర్ టార్గెట్స్ లార్డ్. ఐ రీచ్ అవర్ గోల్స్ ఆఫ్ ఫాదర్. ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. అయ్యో గొప్ప దేవా తండ్రి యేసు నామంలో వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చమని వేడుకుంటున్నాం. ఎవరు అస్వస్థతకు గురై ఉంటున్నారో, మరి సర్జరీలకు వెళ్ళి ఉంటున్నారో వారిని తండ్రి పూర్తిగా రికవర్ అవ్వటానికి సహాయం చేయండి. అలాగే ప్రభు, ఎంతమంది ప్రభు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభు, గొప్ప నాయన తండ్రి వారికి సాటి అయిన సహకారాన్ని దయచేయండి ప్రభు. భార్య భర్తల మధ్య కూడా సఖ్యత, సమాధానం, ఏకాగ్రత, ఆ ఆ యొక్క తండ్రి ఐక్యత ప్రభు, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ సపోర్ట్ ఎంత అవసరం నాయన. మీరే తండ్రి సహాయం చేయమని ప్రభు, ఈ విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ టు ద గివెన్ నంబర్. మరి యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా కింద డీప్ మరి బాటమ్ రైట్ సైడ్ ఉంటుంది. అది క్లిక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకా అనేక మందికి కూడా దీని గురించి, పరిచయం గురించి మరి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.